అయితే మీరు పాడుతుంటే ఎట్లా అనిపిస్తుంది అంటే ఇటు గోరటెంకన్న ఇటు గద్దరు ఇద్దరిని మిక్స్ చేసి ఒక గ్రైండర్లో వాళ్ళ వాయిస్నిగా చేస్తే ఒక నేతగా నరేష్ అనొచ్చా? అంత పెద్దవాళ్ళతో మనం పోల్చడం కరెక్ట్ కాదు. సో, నేనేదో వాళ్ళని చూసి ఒక ఏకలవ్యమైనటువంటి పరకాయ ప్రవేశం చేసినోడిని తప్ప ఓకే. అంత అంత గొప్ప వాళ్ళతో పోల్చుకునేంత అంతవని కాదు. మీ పాట ఇంత అంటే ఒక ఇప్పుడు వృత్తిపరంగా మీరు ఒక టీచర్. హ్మ్. వృత్తి అంటే మనం జీవించడానికి సరిపోయే ఆదాయాన్ని ఇస్తది. ఈ ప్రవృత్తి ఒక గాయకుడిగా మీకేమిచ్చిందని ఫీల్ అవుతారు పర్సనల్‌గా అడిగితే? గుర్తింపే. గుర్తింపే. నేను ఎక్కడ హ్మ్. పోయినా నేను అంటే నరేష్ అంటే వెల్ నోటెడ్. నా ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు. హ్మ్. ఒక 6, 7 మిలియన్స్ ఇన్‌స్టాగ్రామ్స్ ఉన్నారు హ్మ్. నాకు. హ్మ్. నైస్. కాకపోతే నేను సరే ఏదేమైనప్పటికి కూడా నాకు హ్మ్. తృప్తినిచ్చేటటువంటిది ఉపాధ్యాయ వృత్తి చాలా తృప్తినిచ్చింది. యాక్చువల్‌గా నాకు వార్డెన్ పోస్ట్ కూడా రావడం జరిగింది. తర్వాత నేను దాన్ని అదే. సరే అది వేరే విషయం అనుకోండి. ఓకే. సో, వాస్తవంగా అయితే నా జీవన విధానం ఏ విధంగా అంటే హ్మ్. ఈ రకంగా కొనసాగుతా ఉంది. హ్మ్. తెలంగాణ ఉద్యమంలో గద్దరన్న ఇంకా హ్మ్. పాపం ఆయన అకాల మరణం ఈ సరే. తెలంగాణ హ్మ్. ఉద్యమానికి తెలంగాణకు చాలా లోటు. చాలా లేకపోతే తీరని ఇప్పుడున్నటువంటి లోటు. పొజిషన్‌లో అవునవును. ఆయన ఎంపీగానో, ఎమ్మెల్యేగానో అవసరం ఉండి సరే కూడా అదేలే ఒక బ్రతికుంటే గుర్తింపు ఉండేది. మంత్రిగా ఉండేదనే నా ఆలోచన. ఒక గుర్తింపు ఉండేది. అన్నగారు సరే. ఆ! చనిపోవడం ఆ! అది తీరని తెలంగాణ ప్రజలకు మాత్రం తీరని అన్యాయం. ఓకే. ఓకే. నరేష్ గారు చాలా సంతోషం. మీరు చక్కటి మా యూట్యూబ్ ఛానల్‌కి ఉత్తేజపరిచే విధంగా మీ వృత్తి గాకుండా ప్రవృత్తి మీరొక ప్రవృత్తి మీద హ్మ్. మీరన్నట్టు హ్మ్. నేను ఇంకా ఈ తెలంగాణ ఉద్యమమే కాకుండా హ్మ్. మీరు ఏ జానర్ పాటలంటే ఇది ఓకే. తెలంగాణ ఉద్యమం ఇక మనం సరే ఆ నేపథ్యం ఉన్నటువంటి పాటల్ని ఉత్తేజపరిచే పాటలు, ఒక విప్లవ ఉద్రేకపూరితమైనటువంటి పాటలు ఈ ఒకటి ఉంటది సాహిత్యం. జానపదాలకు ప్రవేశం ఉందా మీకు? జానపదాలు గూడా ఉన్నది. హ్మ్. దానికంటే ముందుగా హ్మ్. నేను ఒక ఐ థింక్ 89, 90లో 86 నుంచే హ్మ్. చదువు రానటువంటి ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడు ఉన్నారండి 64, 60% లిటరసీ ఉంది. లిటరసీ ఇప్పుడు అప్పుడు అవునవును. లేదు. అప్పుడు మేమప్పుడు తక్కువుండేది. సాక్షరతా ఉద్యమంలో పాల్గొన్నాం. ఏది టీచర్‌గా అపాయింట్ అయినంక? కాకపోతే లేదు. కాకముందు. అంతకుముందే ఓకే. ఓకే. నేను ప్రైవేట్‌గా 89లో నేను ప్రైవేటు పాఠశాలలో చేసుకుంటూనే హుహు. ప్రైవేటు ఉద్యోగాలు చేసుకుంటూనే సాక్షరతా ఉద్యమంలో పాల్గొన్నా. సాక్షరతా ఇప్పుడు ఒక ఉద్యమం. హ్మ్. అద్భుతమైనటువంటి అన్న జయరాజ్ వయోజన విద్య గదా! వేరు. అడల్ట్ ఎడ్యుకేషన్. అడల్ట్ ఎడ్యుకేషన్ వేరు. అది వేరా? ఆ! సాక్షరతా ఉద్యమం వేరు. హ్మ్. సో, అందులో భాగంగా అప్పుడు హ్మ్. అన్న జయరాజు గారు రాసినటువంటి గొప్ప పాట. తర్వాత హ్మ్. అది సినిమాలలో కూడా నారాయణమూర్తి గారి సినిమాలో పెట్టుకోవడం జరిగింది. హ్మ్. ఇప్పుడు ఆ పాట మీకు వినిపిస్తాను. హ్మ్. అంటే ఈ ఏమి చదువు రానివంటి వాళ్ళకు హ్మ్. ముఖ్యంగా ఒక పాట ఉంది. హ్మ్. అదే అక్షర సంక్రాంతి సాక్షరతా ఉద్యమంలో భాగంగా అదే. ఆ! ఇది ప్రజలకు అంటే హ్మ్. ఈ గోండు, ఈ ఆదిమ సమాజం ఉన్నారు కొంత కదా! నాగరికత కొండలలో చెందని. ఉండేటటువంటి ఆ! వాళ్ళందరికీ కూడా హ్మ్. అర్థమయ్యే విధంగా హ్మ్. సంతాకు పోయేటి శాంతావో కాంతమ్మ కాసింత ఆగవే బామ్మ నేను నీ ఎంట వస్తానులే మా సంతాకు పోయేటి శాంతావో కాంతమ్మ మా సంతాకు పోయేటి శాంతమ్మ సంతాకు పోయేటి శాంతమ్మ సంతాకు పోయేటి సంతాకు పోయేటి శాంతావో కాంతమ్మ కాసింత ఆగవే బామ్మ నేను నీ ఎంట వస్తానులే మా సంతాకు పోయేటి శాంతావో ఆ రోజులలో దోపిడీ ఏ విధంగా ఉండే అంటే హ్మ్. గిరిజన ప్రాంతాలలో అదే. కొంచెం అంటే అనాగరికమైనటువంటి ఆ, ప్రాంతాల్లో అంటే కొంచెం అంటే వాళ్ళేముంది కొండలు కోనలు దిగి చింతపండు అవునవును. కోసుకొచ్చేది. చింతపండట్టుక సంతాకు నువ్వు పోతే చింతపండట్టుక సంతాకు నువ్వు పోతే చింతపండట్టుక సంతాకు సౌకారి తూకంలో సగము కాజేస్తాడు సౌకారి తూకంలో సౌకారి తూకంలో చదువు రాదే నీకు బామ్మ నీకు సరిజోడు నే సన్నమావా చదువు నీ సరిజోడు నే మా చదువు రాదే నీకు బామ్మ నీ సరిజోడు నే సందమామా ఇలా చూడండి ఎంత వావ్! వావ్! సులభంగా అర్థమవుతుంది అలా దోపిడీని చక్కటి పాటలండి. అదే. దోపిడీని వాళ్ళలో చైతన్యం కలిగించేటువంటి అప్పుడున్నటువంటి పరిస్థితులకు అద్దం పట్టే విధంగా. ఇప్పుడు అంటే వాళ్ళు సివిలైజ్డ్ గానటువంటి ప్రాంతాలు అయన్నీ. కొంత నాగరికతకు దూరం ఉన్నటువంటి ప్రాంతాలు. అయితే హ్మ్. అలాంటి పాటల్ని అన్న జయరాజ్ అన్న అనేటటువంటి వ్యక్తి హ్మ్. అంటే ఈ ఆధునిక అంటే ఈనాడు ఉన్నటువంటి సమాజానికి కూడా తెలియాలి కాబట్టి తెలియాలి. ఆయన ఒక అద్భుతమైన పాట రాసిండు. హ్మ్.
కొండల్లో కోయిల పాటలు పాడాలి, పల్లెల్లో అక్షర దీపం వెలగాలి. ఆ పల్లెల్లో అక్షర దీపం వెలగాలి. ఆ కొండల్లో కోయిల పాటలు పాడాలి, పల్లెల్లో అక్షర దీపం వెలగాలి. ఆ పల్లెల్లో అక్షర దీపం వెలగాలి. కాడి పట్టుకొని మేడి పట్టుకొని సాలిరువాలు దున్నిన రైతులు, సాలిరువాలు దున్నిన పలక బల్పం బట్టి అక్షరాలనే దిద్దాలన్నా. కొండల్లో కోయిల పాటలు పాడాలి, పల్లెల్లో అక్షర దీపం వెలగాలి. ఆ పల్లెల్లో అక్షర దీపం వెలగాలి. ప్రతివాడు ఒక తిక్కనాయి నవభారతం రాయాలన్నా, నవభారతం రాయాలన్నా, నవభారతం రాయాలన్నా. ప్రతి మహిళ ఒక ముల్ల ములే ఇక రామాయణమే చెప్పాలన్నా. కొండల్లో కోయిల పాటలు పాడాలి, పల్లెల్లో అక్షర దీపం వెలగాలి. ఆ పల్లెల్లో అక్షర దీపం వెలగాలి. నైస్. అంటే చదువు యొక్క ప్రాముఖ్యతను తెలియజేసి చైతన్యం చేయడానికి ఇలాంటి పాటలు ఎన్నో ఆలోచింపజేసే విధంగా పాటలు జయరాజ్ గారిది ఇది. మా చాలా చక్కటి పాటలు. మరి ఇవన్నీ కూడా మీరు ఇంతకుముందు సాక్షరత మిషన్ ఇవన్నీ పాడి చైతన్య పరిచేది మీరు అప్పట్లో, లేదా అక్షరాస్యత సాధించడానికి పెంచడానికి కార్యక్రమాలు. ప్రభుత్వం ఇవన్నీ కార్యక్రమాలు ఎక్కువ చేపట్టేది. మీరు అన్నట్టు ఈ లిటరసీ పర్సెంటేజ్ తక్కువ అప్పుడు. ఇప్పుడు అంటే కొంత అంతా కూడా పిల్లలు పాఠశాలలో పోయి చదువుకోవడం, అక్షరాస్యత పెరగడం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి. నరేష్ గారు, ఇప్పుడు మీరు ఉద్యమ నేపథ్యం, సాక్షరత మిషన్కి సంబంధించినటువంటి అంటే లిటరసీ సాధించడం కోసం చైతన్యం చేసే ఆలోచింపజేసే పాటలు, చాలా చక్కటి పాటలు. ఇవి కాకుండా ఇంకా మీరు ఒక సినిమా పాటలు కానీ, జానపద నేపథ్యం ఉన్నటువంటి సాంగ్స్ కానీ ఈ ప్రవేశం ఉందా మీకు? ఉన్నదండి. సినిమా పాటలు కూడా పాడతాను. ఎలాంటి పాటలు? జానపద పాటలు పడితే ఇప్పుడు ఘంటసాల గారి పాటలు చాలా పాడినాం, అన్నీ వస్తాయి. ఓకే నరేష్ గారు, మీరు సినిమా పాటలలో ఏమైనా ప్రవేశం ఉందా మీకు? ఉందండి. మన ప్రేక్షకుల కొరకు ఒక పాట. ఓకే. ముద్దబంతి పూలు పెట్టి మొగలి రేకులు జడను జుట్టి అంశలా నడిచి వచ్చే కిట్టమా మా ఇంటికేమి తెచ్చావమ్మా చెప్పమ్మా, ఇంటికేమి చెప్పావమ్మా చెప్పమ్మా. పుట్టింటి అరణాలు ఘనమైన కట్నాలు, పుట్టింటి అరణాలు ఘనమైన కట్నాలు, అత్తవారింటి నిండా వేసిన అభిమానమంత విలువ చేసిన ముద్దబంతి పూలు పెట్టి మొగలి రేకులు జడను జుట్టి. నైస్. ఓకే అండి. ఇలా ఇంకొకటి బాలసుబ్రహ్మణ్యం గారి కూడా ఇంకొక అద్భుతమైన పాట ఉంది. ఆకాశం దించాలా నెలబంకా తుంచాలా తిరగలో తురుమాల, ఆకాశం తుంచాలా నెలబంకా తుంచాలా జడలో తురుమాల. చెట్టెక్కి తెస్తానే ఆకాశం దించాలా నెలవంకా తుంచాలా జడలో తురుమాల, జడలో తురుమాల. నైస్ అండి, చాలా సూపర్, చాలా చాలా బాగా పాడారు. ఇంకా మీకు జానపద గేయాలు ఉంటాయి కొన్ని, వాటిలో ప్రవేశం ఉందా? చాలా ఉన్నాయి. జానపదాలు అంటే
సీన్ గారు ఉమ్. మీరు అవకాశం ఇస్తే నేను ఇంకొక సమయం ఇస్తా, ఓకే. కానీ ఇది పొద్దుగులు వాడేది ఇది వేరు, ఇది వేరు. ఓకే. జానపదం అనేటటువంటిది మన పుట్టుక నుంచి వచ్చినటువంటిది. సరే, మచ్చుకు మన ప్రేక్షకుల కొరకు ఒక పాట. నీ 6 గుర్రాలు నా 6 గుర్రాలు 12 గుర్రాల మగ్గిపోతుంది, 12 గుర్రాల 12 గుర్రాల 12 గుర్రాల నీ 6 గుర్రాలు నా 6 గుర్రాలు 12 గుర్రాల మగ్గిపోతుంది, 12 గుర్రాల 12 గుర్రాల 12 గుర్రాల 12 గుర్రాల మగ్గిపోతుంది, బగ్గిల మేనత బిడ్డ పోతుంది, బగ్గిల మేనత బగ్గిల మేనత బగ్గిల మేనత బిడ్డతో పిండడు నిలువతున్నాయి, బిడ్డతో పిండడు బిడ్డతో పిండడు బిడ్డతో పిండడు నిలువతున్నాయి, నీళ్ళతో నీరసు సిరబోతుంది, నీళ్ళతో నీరసు నీళ్ళతో నీరసు నీళ్ళతో నీరసు నీ 6 గుర్రాలు నా 6 గుర్రాలు 12 గుర్రాల మగ్గిపోతుంది, 12 గుర్రాల 12 గుర్రాల 12 గుర్రాల. నైస్ అండి, ఫెంటాస్టిక్ నరేష్ గారు. ఏ జానర్ తీసుకున్నా అలా ఫ్లోలో వెళ్ళిపోతా ఉన్నారు. థ్యాంక్స్ మా యూట్యూబ్ ఛానల్కి, మా ఆడియన్స్కి మంచి ఉత్తేజపరిచే ఉరుతలిగించేటువంటి మీ పాటలతోటి చాలా ఎంటర్టైన్ చేశారు. థ్యాంక్ యూ. మరొక ఎపిసోడ్లో కలుద్దాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సీన్ గారు. హలో ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో టిల్ ద ఎండ్. ఇలాంటి మరిన్ని సక్సెస్ఫుల్ అండ్ ఇన్స్పిరేషనల్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ వైఎస్ కల్చరల్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. మీకు ఇంకేమైనా ఐడియాస్ ఆర్ సజెషన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ బటన్ పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి సో దట్ మీకు వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. Thank you so much for supporting us. Keep supporting. Don't forget to subscribe. Bye bye. Take care.